ఎన్ని పనులున్నా ఎంత రికావ్ లేకుండా ఉన్నా సరే ఇంత పొల్లగాళ్ళు చదువులు ఎట్లెట్లా నడుస్తున్నాయో ఓ కంట కనిపెడుతూనే ఉండాలి అయ్యవ్వలు. నెలకో 2-3 సార్లు బడికి పోయి సార్లను కలవాలి. అట్లయితేనే వాళ్ళు ఎట్లా చదువుతుర్రు ఏం కథ అనేది ఎరికైతుంది అన్నట్టు ఏపీలున్న సర్కార్ బళ్ళల్లా పేరెంట్ టీచర్ మీటింగ్లు పెట్టిర్రట. మరి ఎట్లెట్లా నడిచినాయో ఒకసారి మనం కూడా చూసేద్దాం పారి. సర్కారు బడులకు 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటా చదువులు ఎట్లా నడుస్తున్నాయో చూసుకోకపోతే ఎట్లా చెప్పుండ్రి. అందుకే వాళ్ళు వీళ్ళు కాదు పెద్ద సార్లే తాపకోసారి బడి పొలగాన్లను ఆర్చుకుంటారు. ఇక ఏపీ సర్కారు బడులల్లా మల్లో మల్క పేరెంట్స్ టీచర్స్ మీటింగు జోరుగా నడిచింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న బామిని అనే ఊరికి పోయిండు బాబు సారు. ఆదర్శ పాఠశాలకు పోయి పొలగాన్లు ఎట్టెట్ట చదువుతాండ్రు ఏం కథ అని ఇటు టీచర్లను అటు అయ్యవాళ్ళని ఇద్దరిని అడిగి తెలుసుకున్నాడు. అవి చూడరా అంటే ఓ దిక్కు చదువుల మంత్రి ఇంకో దిక్కు ముఖ్యమంత్రి ఇద్దరు ఊకొని పిల్లలతో ముచ్చట్లు పెట్టిండ్రు. పరీక్షలల్లో ఎన్ని మార్కులు వచ్చినాయో చూసిండ్రు. బాగా చదువుతున్నారా? బాగా చదివిస్తున్నావా? నువ్వేం చదువుకున్నావమ్మా? నువ్వే నువ్వు పాస్ అయ్యావమ్మా? నువ్వు పాస్ అయ్యావా? ఒరిస్సా. నువ్వే బెటర్ ఆయన కంటే. ఇప్పుడు నువ్వు ఇద్దరు కలిసి నేర్పిస్తున్నారు పిల్లలకి? చెప్తున్నారా? మీ మాట వింటున్నారా? పొలగాన్లకు అయ్యవ్వలిచ్చే గొప్ప ఆస్తి చదువే. అందుకే మంచిగా చదివిండ్రి. సర్కారు దిక్కు నుంచి ఎసోంటి సాయం అయినా చేస్తాం అన్నట్టు తల్లిదండ్రులకు చెప్పిండు సీఎం సారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ముఖ్యమంత్రి చదువుల మంత్రి ఇద్దరు పొలగాన్ల సాయితకు ఊకొని బల్లె టీచర్లు పాఠాలు ఎట్లా చెప్తున్నారో విన్నారు. అటెనక పెద్ద మీటింగ్ లో పెద్ద సార్ ఏమన్నాడు అంటే, ఊహించని ఫలితాలు సాధించాలని మనం ముందుకు పోతున్నాం. నేను చాలా కార్యక్రమాలకు వెళ్తాను గాని ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నాలో వచ్చే ఎనర్జీ ఏ కార్యక్రమంలో కూడా రాదని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ముఖ్యమంత్రి చదువుల మంత్రి మన్యం జిల్లా దిక్కుపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు చిలకలూరుపేటలున్న శారదా జిల్లా పరిషత్ బడికి పోయిండు. చిన్న సీఎం సారు కూడా పిల్లల చదువులు ఎట్లెట్ట నడుస్తున్నాయో అన్ని తీర్ల వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకున్నాడు. వాళ్ళ సాయిత కూకొని జరసేపు పాఠాలు విన్నాడు. ఇక మైకుల ముంగట మాట్లాడుకుంటా సార్ ఏమన్నాడంటే, మీ ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉంటాడు. కనిపించే మనకి ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది, నిగూఢమైన శక్తి ఉంటుంది. మీరు ఆ మాటలు చెప్పండి. పొద్దున్న లేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి, టీవీలు చూడకండి, సినిమా పిచ్చిలో పడిపోకండి. సినిమా చిన్నపాటి వినోదమే, దాన్ని జీవితంగా తీసుకోకండి. నేను ఒక సినిమా నటుడిగా చెప్తున్నా. సినిమా అనేది జర్రసేపు ఆనందం, దాన్నే లోకం అనుకోవద్దు అన్నట్టు చెప్పిండు సారు. గిట్లా పేరెంట్స్ టీచర్ల మీటింగు ఈసారి కూడా మంచిగానే నడిచింది. అంత మంచిగానే ఉన్నది కానీ ఇట్లనే సార్లు అన్ని సర్కారు బడులకు పోవాలి. ఎటువంటి సవలతులు లేని బడులకు సుత పోయి వాటిని బాగు చేపించే యుగరం చెయ్యాలి అని కోరుకుంటారు ఇంకింతమంది పబ్లిక్.